హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సంకష్టహర చతుర్థి. వినాయకుడికి బెల్లంతో చేసిన నైవేద్యం అంటే ఇష్టమని జెప్పేసి, నేను బెల్లంతో రవ్వ కేసరి చేయబోతున్నాను. గుడికి ప్రసాదంగా తీసుకొని పోదామని జెప్పేసి. అదెలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బొంబాయి రవ్వ, డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, క్యాష్యూ, బాదం, బెల్లం, ఇలాచి. సో స్టార్ట్ చేసే ముందర డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకోవాలా, ఆ తర్వాత ఇలాచీని ఇట్లా పొడిగా చేసుకోవాలా. ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాను. రవ్వ నెయ్యిలోనే వేయించుకోవాలి. నెయ్యి వేసుకున్నా అండి. ఇప్పుడు నెయ్యి కరుగుదేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, క్యాష్యూ, బాదం, క్యాష్యూతో పాటే రవ్వ వేయించుకోవాలి. ఇలా చూపిస్తారా? ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ డ్రై ఫ్రూట్స్ కలిపి వేయించాలి. వేయిస్తే బాగుంటుంది. రవ్వని ఇలా డ్రై ఫ్రూట్స్తో పాటు వేయించుకోవాలి విష్ణు. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. పక్కన బాయిల్ చేసుకోవాలి. దీంతో రవ్వ తీసుకున్నాం కదా, సో దీంతో మూడు కప్పులు 3 మెజర్మెంట్స్ తీసుకోవాలి. 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇటువైపు బాయిల్ చేసుకుంటున్నామండి వాటర్, ఇటువైపు రవ్వ వేయించుకుంటున్నాము. ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాను కదండి, ఇదే కప్పుతో బెల్లం తీసుకున్నా. యాక్చువల్గా 1.5 కప్ తీసుకోవాలా, కానీ విష్ణు వద్దు స్వీట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి 1 కప్పే వేయిస్తున్నాడు. 1.5 కప్ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు, 1.5 కప్పు బెల్లం, 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్, నెయ్యి మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు చూపిస్తురా, బాగా మరిగేటప్పుడు ఈ తీసుకొని ఇందులో వేయాలి. చల్లనీళ్ళు పోస్తే గుంటలు కడుతుంది అనమాట. ఇలా వేడి నీళ్ళు పోస్తే, ఇది నైస్ రవ్వ కదా, చల్లనీళ్ళు పోస్తే ఉంటలు కడుతుంది. సో వేడి నీళ్ళు బాగా బాయిల్ చేసుకొని ఇలా పొయ్యాల. ఇప్పుడు మూత పెట్టేస్తాను, సిమ్లోనే పెట్టిన. ఇప్పుడు రవ్వ ఉడికిపోయిందేమో చూద్దాం. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి రవ్వ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాం. ఇప్పుడు బెల్లం పొడి కొట్టుకొని పెట్టుకున్నది వేస్తున్నా అండి. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు 1.5 కప్ వేసుకోండి. నేనైతే 1 కప్పే వేసాను. సేమ్ ఇలానే షుగర్తో కూడా చేసుకోవచ్చు, సేమ్ మెజర్మెంట్స్. కానీ సంకష్టకి వినాయకుడికి బెల్లంతో చేసినవి ఇష్టం కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నా. షుగర్ నాట్ న్యాచురల్, ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నా అండి. అంతా ఏలనే అనుకున్నావా? అది మిస్టేక్ పడిపోయింది. లేదు తీసేసి ఏం కాదు. ఇప్పుడు ఎలాచి పౌడర్ వేస్తున్నానండి.
అయిపోయిందండి ఇంకా ప్రసాదము. టేస్ట్ చూడలేం కదా. Six and a half hours later. లోపల ఉడుక్కి వేడికి ఈడొచ్చి కూర్చున్నామండి. చాలా బాగుంది అరువులో కూర్చుంటే. అయిపోయింది నాది ఫుడ్. నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. అక్క నాకు డైట్ దోశ ఇచ్చింది. డైట్ దోశ కాదు, రాగి దోశ అండి. అదే రాగి డైట్ దోశ. బయట పడుకోవాలంటే కింద హీట్ కొడతాను. నేను ఆల్రెడీ పడుకొని చూసిన. ఉంటుందక్క, మెయింటైన్ చేసుకోవాలంట. నీళ్ళు చల్లుకునేసి పడుకోవాలంట. అన్నయ్య కోరిక తీరింది. ఆకాశం వల్ల నుంచి మంచి గాలి వస్తుంది. మీరు మాత్రం దయచేసి ఎండాకాలంలో బయట కూర్చోండి, చాలా బాగుంటుంది. అంటే రాత్రి పూట, పొద్దున్న పుడితే డ్రై ఫ్రూట్ అయిపోతాం అంతేగా. ఇవి దేవుడికి పెట్టేటి. మామూలు కూడా పెట్టుకోవచ్చు, దేవతలు కూడా పెట్టుకోవచ్చు.